హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అయితే మనకు ఫోన్పే కంపెనీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. అందరికీ కూడా పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలుగా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇంట్లోనే ఉండి ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ అండి, అందరికీ తెలిసిన కంపెనీ ఫోన్పే. మరి ఇందులో కస్టమర్ సర్వీస్ అడ్వైజర్ మ్యూచువల్ ఫండ్స్ పైన, ఓకేనా. మరి ఫోన్పే అనేది భారతదేశంలోనే వన్ ఆఫ్ ది లీడింగ్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్. అందరికీ తెలిసిందే ఫోన్పే గురించి కదా. మరి ఇక్కడ మనకి యొక్క ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగిందండి. అబౌట్ ది రోల్ ఏంటంటే, ఈ ఉద్యోగాలకు సంబంధించిన రోలు వీఆర్ లుకింగ్ ఫర్ మ్యూచువల్ ఫండ్ స్పెషలిస్ట్ ఫర్ ద ఇన్ హౌస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టీమ్ యాజ్ ఏ స్పెషలిస్ట్. యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ విల్ entitle solving the problems that our customers encounter. అంటే కస్టమర్స్ ఏదైతే డౌట్స్ని రేజ్ చేస్తారో వాటన్నిటిని కూడా మనము క్లారిఫై చేయాలి. సార్ మాకు ఏంటి సార్, మరి మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా ఈ జాబ్ మాకంటే. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని ట్రైనప్ చేస్తారు. పర్ఫెక్ట్గా ట్రైనప్ చేసిన తర్వాతే మీకు వర్క్ అయితే అప్పగించడం జరుగుతుంది. ₹1 కూడా మీరు ఇలాంటి ఉద్యోగాలకు పే చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. ఎవరైనా అమౌంట్ పే చేయండి అని అడిగితే అది పక్కా ఫేక్ జాబ్, ఓకేనా. అందరూ కూడా గమనించాలి. ₹1 కూడా ఇక్కడ పే చేయని అవసరం లేదు, మీకే శాలరీ రూపంలో వస్తుంది, ఓకేనా. రెస్పాన్సిబిలిటీస్ యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ అండ్ థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటిగ్రేషన్. అంటే మనం ఎప్పుడు కూడా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించి వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఫోన్పే ద్వారా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటారండి ఫోన్పేలో చాలామంది. దానిపైన వాళ్ళకి సరైన సలహాలు అయితే ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది, ఓకేనా. మరి ఐడియల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్స్, హ్యావ్ ఎ గుడ్ లెర్నబిలిటీ. అంటే మనము ఈజీగా వాళ్ళు ఏది చెప్పినా కూడా నేర్చుకునే విధంగా ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో యాజ్ ఏ టీమ్ ప్లేయర్, అంటే టీంలో వర్క్ చేసే విధంగా మనమైతే ఉండాలి ఫ్రెండ్స్. 0 నుండి 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే సరిపోతుంది. అంటే ఫ్రెషర్స్ను కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది, ఓకే. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చండి. మరి ఫోన్పే ఫుల్ టైమ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఏంటంటే, ఇన్సూరెన్స్ ఉంటుంది మనకి, ఓకేనా. మనకు మన ఫ్యామిలీకి వెల్నెస్ ప్రోగ్రామ్ ఉంటుందండి. నెక్స్ట్ పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది. మొబిలిటీ బెనిఫిట్స్ అంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మొబైల్ పేమెంట్స్ అవన్నీ కూడా ఉంటాయండి. మరి ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలి దీనికి అని చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చారండి. సైన్ ఇన్ విత్ లింక్డ్ఇన్. ఒకవేళ మీకు లింక్డ్ఇన్ అకౌంట్ కనుక లేకుంటే, సో మరి ఇక్కడ మీకు చెప్పలేదు కదా ఎక్స్పీరియన్స్ ఏం కావాలని. హైయర్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ బెనిఫిట్స్ అనేవి ఇక్కడ. సో మనకు ఈ ఉద్యోగాలకు ఏముండాలంటే సింపుల్ అండి, జస్ట్. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు అని గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చండి, ఓకేనా. ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి కస్టమర్స్ యొక్క వారి యొక్క క్వెరీస్నే మనకు అలాట్ చేస్తారు కాబట్టి తెలుగు అయితే పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి, ఓకేనా. సో మిగతా హిందీ అంటే మనకు ఎక్కువ అవసరం ఉండదు, బట్ ఇంగ్లీష్లో కొంచెం మేనేజ్ చేయరావాలి ఫ్రెండ్స్. మరి అంత ఫ్లూయెంట్ లేకున్నా పర్వాలేదు, బట్ మేనేజ్ చేయగలగాలి. సో అలా అయితే ఈ ఉద్యోగాలు మీకు పర్ఫెక్ట్గా ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అన్నీ ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, రెజ్యూమే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుందండి. రెజ్యూమే అప్డేట్ చేయండి. సో డిగ్రీ, ఏ డిగ్రీ చేశారు మీరు, ఓకేనా. ఇక్కడ డిగ్రీ ఏంటి అంటే ఇంటర్మీడియట్తో కూడా ఉంటుంది, బట్ ఏంటంటే ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వారైతే కంపల్సరిగా ఇక్కడ అయితే మీరు అప్డేట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. లేదా అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నారు కదా, సో అక్కడ మీరు దానిపైన క్లిక్ చేస్తే మీకు అదర్ డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. సో డిగ్రీయా, పీజీ చేశారా, లేదా ఇంటర్మీడియట్తోనే ఆపేశారా, సో ఇలాంటి డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో బట్ డిగ్రీ వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు అని అయితే ఇక్కడ క్లియర్గా మనకైతే మెన్షన్ చేశారు. అంటే డిగ్రీ అనేది మెయిన్గా ఇచ్చారు. సో క్రింద యాడ్ యువర్ బెనిఫిట్ అనే దగ్గర, యాడ్ యువర్ డిగ్రీ అనే దగ్గర ఇంటర్మీడియట్తో ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, డిగ్రీ వాళ్ళకు పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటర్ వాళ్ళకు కూడా ఉంది అవకాశము,
బట్ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకపోవచ్చు. గ్రాడ్యుయేషన్స్ చేసినటువంటి వారు మాత్రము తప్పనిసరిగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము, ముఖ్యంగా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు తెలిసే విధంగా మన ఛానల్ని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. బాయ్. ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అందరూ కూడా అప్లై చేయండి.